నేను ప్రశాంతంగా నిద్రపోతా అంటే పొద్దున్నే మా అన్న నిద్ర లేపి తమ్ముడు నువ్వు వీడియోల కోసం వచ్చావు కదా ఇక్కడ షాయి బలి ఉంటుంది రారా అని చెప్పి తీసుకొచ్చాడు అక్కడికి. ఇంకా అది కూడా కరెక్టే కదా మన కంటెంట్ కోసం అయితే వచ్చాం, నిద్రపోయేదానికి రాలా కదా. రీసెంట్ గా నిలోఫ్రెండ్ ఒక చాయ్ తాగిన, అదైతే 80 రూపాయలు, ఇదైతే 20 రూపాయలు, ఇదే బాగున్నా చాయ్. మా అన్న నుండి తమ్ముడు ఇక్కడ పూరీలు అయితే బలం ఉంటాయి తమ్ముడు ఇంట్లోకి అయితే ఎత్తుకోమదమ్మా అని చెప్పి ఇక్కడికైతే తీసుకొచ్చాను నన్ను. నాకు ఈ హైదరాబాద్ లో ఏం తిరగాలి అర్థం కాక రూమ్ లో అయితే పడుకునే 2 రోజులు. రూమ్ కు రాగానే మా అన్న కూతురు ఏంటంటే రచ్చ చేసింది, నా పూరి ప్యాకెట్ లేదు నేను తినాలని చెప్పి మొత్తం సంచి అంతా తీసుకో వంటలో అయితే పెట్టుకునేది ఎవరికే నేనని చెప్పేసింది. మళ్ళీ మా అన్న వచ్చి తినిపించేసి మా శివాజమ్మకి ఏంటంటే క్రికెట్ ఏంది ఆడిపించాడు కొద్దిసేపు. మా నుండి తమ్ముడు నువ్వు హైదరాబాద్కి వచ్చింది ఎందుకు రా తిరిగేదానికి వీడియోలు తీసుకోరా, నువ్వు ఇట్లా రూల్లో పడుకుని నిద్రపోతే వీడియోలు అటు తీసుకుంటారా అన్నాడు. నేను ఏం చెప్పానంటే అన్న 2 రోజులు తిరిగాను 2 రోజులు నిద్రపోదాం లేనా అని చెప్పిన. ఇంకా సాయంత్రం మా అన్నకి డ్యూటీ అయిపోయిన వెంటనే అన్న పానీపూరి ఎక్కడ బాగుంటుంది చెప్పిన అని చెప్పిన. ఇక్కడికైతే తీసుకొచ్చాడు తమ్ముడు ఇక్కడ భలే ఉంటుంది తమ్ముడు, మీ వదిన కూడా భలే తింటా తమ్ముడు ఇక్కడ పానీపూరి సూపర్ ఉంటుంది అన్నాడు. మా అన్నకి ఎట్ట నచ్చిందో తెలియదు, వాడు చెయ్యి చూసినామంటే ఎంత శుభ్రంగా ఉన్నదో, వాడు చెయ్యి అయితే నా సాధారణంగా నీళ్ళకి జానడైతే పోతుంది. యాక్చువల్ గా నేను బయటకు వచ్చింది పానీపూరి కోసం కాదు సోడా కోసం అయితే వచ్చిన. తమ్ముడు ఎందుకు తమ్ముడు బయట అని చెప్పి మా అన్నయ్య చేయించేసినాడు సోడా.